హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. హే బీస్ట్, ఐ నాట్ యువర్ డాల్, ఇట్స్ హర్టింగ్ అంటూ కంప్లైంట్ చేసింది అరిచినట్టే. నిండైన అవయవ సంపదతో తీర్చిదిద్దిన వయసులో ఉన్న ఆడపిల్ల. బీస్ట్ బాడీకి మోయగలిగే కేపబిలిటీ ఉన్న వేలాడే ఓపిక డాక్టర్ పాపకు ఉండాలిగా. రియల్లీ ఇట్స్ హర్టింగ్ అంటూ మళ్ళీ ఒకసారి చెప్పి గాలిలో కాళ్ళు కొట్టేస్తూ గోల చేస్తున్న ఐలాని అలాగే పట్టుకెళ్ళి రెస్ట్ రూమ్ డోర్ దగ్గర దింపి అగైన్ రిపీట్ చేస్తే చంపలు పగులుతాయి అంటూ హెచ్చరించి వెళ్తూ ఉంటే, మై డియర్ బీస్ట్, నా డ్రెస్ అంటూ కావాలని రిపీట్ చేస్తే అది వింటూనే స్ప్రింగ్ లా రియాక్ట్ అయిన రుద్ర వీల్ చైర్ గాలిలోకి లేపి వెనక్కి తిరిగే లోపే చెంగున బాత్రూంలోకి స్టెప్ తీసుకొని డోర్ క్లోజ్ చేసేస్తే, క్రేజీ స్టూపిడ్ గర్ల్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తూనే చైర్ కిందకి పెట్టేసి మైత్రిని చూసి వెళ్ళిపోయాడు రుద్ర. చంకల కింద నుంచి రుద్ర పట్టుకున్న పొజిషన్లో తన హ్యాండ్స్ పెట్టుకుని ఆయన అద్దంలో చూస్తూ ఉంటే చెస్ట్కి రెండు వైపులా సగం అరిచెయ్యి చెస్ట్ని సైడ్ నుంచి ప్రెస్ చేస్తోంది. అటువంటి పొజిషన్లో ఆ టైంలో రుద్ర ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇమాజినేషన్లోకి తెచ్చుకున్న ఐరాకి ఒళ్ళంతా సన్నటి గగుర్పాటు. ఖైదీని చూసినట్టు ముడిచిన కళ్ళతో మనోడు కొట్టేలా చూస్తున్నా కానీ మొదటిసారిగా పరాయి మగాడి స్పర్శ అంత క్లోజ్గా ఒక ఆడపిల్లగా ఫీల్ అవుతున్న తనలో చెప్పలేని ఇబ్బంది, దానితో పాటే డిసప్పాయింట్మెంట్. తను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదని. ఛీ, నాకే ఇలా ఉంది, ఆ బండరాయిలో ఏ ఎమోషన్ లేదు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని ప్రశ్నించుకుంటున్నా తన బొమ్మ అద్దంలో తిరిగి తనని వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే, నేనే ఓవర్ చేశానా అంటూ మళ్ళీ ప్రశ్నించుకున్న తన పెదవుల మీద తేలికపాటి నవ్వు. ఇట్స్ ఓకే, మిస్టర్ మేధావి హ్యాండిల్ చేయగలడు. పైకి జెంటిల్మెన్ లా కనిపించినా లోపల పెద్ద కంత్రినే. అమ్మకి డౌట్ వస్తుందని సింగిల్ డ్రెస్ తెచ్చాడు. ఇంత చిన్న చిన్న పాయింట్స్ లో కూడా అంత క్యాలిక్యులేటెడ్ గా ఉన్న మిస్టర్ మేధావి బ్రెయిన్ మామూలుది కాదు. బట్ ఆ టైం కూడా ఇవ్వకుండా ఫ్రై చేసుకుని తినాలి. మనకు రిజల్ట్ ఇంపార్టెంట్ అని మోటివేట్ చేసుకుని కుంటుకుంటూ హాట్ వాటర్తో బాత్ టబ్ నింపేసుకుంది. చీకాకు పెడుతున్న ఒంటి మీద బట్టలతో పాటు బిగించి కట్టిన కాలి కట్టు కూడా పీకేసి స్వెట్టింగ్ ఇరిటేషన్తో ఉన్న బాడీని బాత్ టబ్లో సెట్ చేసిన పాప హాట్ వాటర్కి రిలాక్స్గా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఇంగ్లాండ్ హిమపాత క్లైమేట్లో పుట్టి పెరిగిన ఐరా పాపకి ఢిల్లీ మాన్సూన్ క్లైమేట్, ఉక్కపోత వాతావరణం, ఇంకా రాజస్థాన్ హాట్ క్లైమేట్ మధ్య శరీరం అంతా సన్నటి ర్యాషెస్ వచ్చేసింది. బాడీ ఎంత చికాకు పెడుతున్నా బీస్ట్ బాబుతో ఆడుకోవడం మాత్రం పోస్ట్ పోన్ చేయలేదు. సో డెడికేటెడ్ అయిన మన ప్యారెంట్ బ్యూటీ. రూమ్ కి వచ్చిన రుద్రకి మైండ్ అండ్ బాడీ చాలా రిలాక్స్ గా ఉంది. మొదటి నుంచి తక్కువగా మాట్లాడే అలవాటుతో నోరు కట్టేసుకొని చుట్టూ మనుషుల్ని గమనించే తత్వంతో పాటు అవసరమైతే తప్ప ఒకటి రెండు మాటలు ఏదో ఒక అరకొరగా మాట్లాడే రుద్రతో ఫస్ట్ టైం ఒక ఆడపిల్ల గొడవ పడుతూ అల్లరితో విసిగిస్తూ లిటరల్లీ తన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసి కొట్టేంత కోపం తెప్పించి తాను కూడా ఇలా రియాక్ట్ అవుతాడని తనకే తెలిసేలా చేసిన ఐరా పాపను తలుచుకోగానే మళ్ళీ అడుగు వెనక్కి పడుతూ ఉంటే, ఇంకాసేపు ఉంటే బాగుండు అంటూ మెదడు తన తప్పుని ఎత్తి చూపుతూ ఉంటే, మళ్ళీ వెనక్కి వెళ్ళు అంటూ మనసు మారం చేస్తోంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ రీసెర్చ్, ఐ నో అంటూ మారం చేస్తున్న మనసుని రియాలిటీతో కనెక్ట్ చేసిన రుద్ర ముందుకు స్టెప్ తీసుకొని, బట్ యువర్ రియల్లీ క్రేజీ అనుకుంటూ బాత్ ఫినిష్ చేసుకుని వచ్చి బెడ్ ఎక్కాడు. ప్రతి నైట్ మిషన్లో రెస్ట్ మోడ్కి ఫిక్స్ అయ్యి నిద్రపోయే రుద్రకి ఫస్ట్ టైం బాడీలో రైట్ వెయిట్ ఫీలింగ్ తెలుస్తూ ఉంటే స్లీపింగ్ పిల్స్ కూడా తీసుకోకుండా ఎప్పటిలా వెదురుకరలా స్ట్రైట్గా పడుకున్నాడు. రూఫ్ని చూస్తున్న కళ్ళు చిత్రంగా కదులుతూ ఉంటే, చిన్నప్పటి నుంచి నీ లైఫ్లో ఇటువంటి అల్లరి మెమరీస్ లేవు అంటూ బాధగా మూలుగుతున్న మనసు ఐరా పాపను గుర్తు చేయడంతో ఐరా కదులుతున్న ఆలోచనలతో మనసులో చిన్న తుళ్ళింత. కాసేపటికి నెమ్మదిగా సాగిన పెదవులతో లెగ్ క్రాస్ వేసి పిల్లో హ్యాండ్స్లోకి తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. బండరాయిలో కూడా కోరికలు చిగురులు తొడుగుతున్నట్టుంది. చూద్దాం అది వసంతమై మన ప్యారెంట్ బ్యూటీతో సరాగాలు పాడేదెప్పుడు. మైత్రి, మైత్రి అంటూ పిలుస్తున్న తల్లి గొంతుకి తటాలను లేచి కూర్చున్న మైత్రికి బెడ్ లైట్ వెలుతుల్లో చుట్టూ మసక చీకటి కనిపించేసరికి కాసేపటికి అర్థమైంది తను ఎక్కడ ఉందోనని. నెమ్మదిగా వెతికి ఆయన ఫోన్ తీసుకుని టైం చూస్తే 4:10. ఇంట్లో 4 గంటలకి నిద్ర లేచే అలవాటు.
ఈ రోజు ఇంట్లో లేరు అనుకోవడంతో అందరూ గుర్తుకొచ్చి మనసు బరువుగా మారిపోతే వెంటనే పక్కన ఉన్న ఐరా ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఐరా ఫోన్కి స్క్రీన్ లాక్ లేదు, ఆండ్రాయిడ్ ఫోన్. దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో రాత్రి ఐరా చూపించడంతో అమ్మ ఈ పాటికి కిచెన్లోకి వచ్చేసి ఉంటుంది. ఫోన్ చేసి అత్తతో మాట్లాడిన విషయం చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకున్న మైత్రి అనుకోవడమే తడవుగా చేతిలో ఉన్న ఫోన్ని చూస్తూ వెనక డోర్ గుండా బయటకు వెళ్ళి తలుపు తిరిగి దగ్గరికి వేసి ఆ పక్కనే గోడకు జారి కూర్చుని కిచెన్లో ఉండే ఫోన్ నెంబర్కి డయల్ చేసింది. ఇంటి ప్రతి అవసరం వేళ్ల మీద ఉండే కౌముదిని గారికి కిచెన్లో ఫోన్ ఉండడంతో ఇంకెవ్వరైనా ఉన్నా సరే ఆమెని పిలిచి రిసీవర్ ఇస్తారు అని తెలిసిన మైత్రి ఆ ధైర్యంతోనే ఫోన్ చేసింది. 2 రోజుల నుంచి మారిపోయిన పరిస్థితులతో ఇంట్లో టైం టేబుల్ మారితే మగవాళ్ళంతా ఏదో పోగొట్టుకున్న వారిలా నిద్ర లేచి వచ్చి హాల్లో కూర్చొని మోకాలు చూసుకుంటూ ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఏం చెప్తారో అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. కిచెన్లో ఫోన్ మోగగానే ఒక్కసారిగా అందరి తలకాయలు అట్టే తిరిగాయి. ఇంట్లో అందరూ ఇక్కడే ఉన్నారు. బయట వారు ఆ నెంబర్కి ఫోన్ చేయరు కనుక బయట ఉన్న ఇంటి మనిషి మైత్రినే అని పసికెట్టిన ముదురు తలకాయ బాపు వెళ్ళి చూడమ్మా అనడంతో భయం భయంగా వచ్చి ఫోన్ రిసీవర్ అందుకున్న కౌముదినికి అమ్మా అంటూ ఆత్రంగా పిలిచిన కూతురు గొంతు తడుచుకునేలా చేస్తే టక్కున రిసీవర్ పెట్టేసి భయపడిపోతూ అక్కడే ఉండిపోయారు. ఇక్కడ మైత్రికి ఫోన్ కట్ అవ్వడంతో ఏమీ అర్థం కాక కరెక్ట్ నెంబర్కే చేశానే అంటూ మళ్ళీ డయల్ చేస్తూ ఉంటే కాసేపు వెయిట్ చేయి అంటూ వినిపించింది రుద్ర గొంతు. నైట్ జరిగిన దానికి సీలింగ్ లైట్స్ ఆన్లోనే ఉంచడంతో రుద్రని చూడటమే చెంగున లేచి అన్నయ్య అప్పుడే లేచేసావా అంటూ ఎదురు నిలిచిన మైత్రిని చూస్తూనే పెదవులపై చిన్న చిన్న చిరునవ్వుతో "ఉమ్" అంటూ రూఫ్ లైట్స్ ఆన్ చేయడంతో ఆ ప్లేస్ మొత్తం చూస్తున్న మైత్రి కళ్ళు చాటంతయ్యాయి. అసలు ఇల్లు ఈ విధంగా ఉంటుందని కూడా తనకు తెలియకపోవడంతో ఏదో సినిమాల్లో చూపిస్తున్నట్టు అక్కడి వ్యూకి అన్నయ్య ఇది ఇదంతా నీదేనా అంటూ ఒకలాంటి ట్రాన్స్ లో కళ్ళు తిప్పకుండా అడుగుతూ ఉంటే "ఉమ్, ఇదంతా మనదే" అంటూ కలిపి చెప్పి కమ్ అంటూ ముందుకు తీసుకువెళ్లి సిట్టింగ్ ఏరియాలో కూర్చోబెట్టాడు. కొత్త లోకాన్ని చూస్తున్నట్టు మైత్రి కళ్ళు మెరిసిపోతున్నాయి. వంటగది గుమ్మల్లో నుండి భార్య భయాన్ని చూసిన జశ్వంత్ అది మనింటి గడప దాటి వెళ్ళిన మనింటి ఆడపిల్ల. తల్లిగా నీ ప్రేమకు అడ్డురాను, మాట్లాడు అంటూ నిబ్బరంగా చెప్తున్న భర్తని భయంగా చూసింది కౌముదిని. ఆ మనుషుల మెదడులో ఏం జరుగుతుందో తెలుసుకోగలిగేంత తెలివి లేకపోయినా గతం ఆమెని భయపెడుతూ ఉంటే క్షణం పాటు భార్యని అలా చూసి "ఉమ్, మాట్లాడు" అంటూ చెప్పి తిరిగి హాల్లోకి వచ్చిన జశ్వంత్ తండ్రిని చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫోన్ చేయి అంటూ రుద్ర గుర్తు చేయడంతో అదే హ్యాపీనెస్ తో ఫోన్ తీసుకుని గబగబా మళ్ళీ నెంబర్ డైల్ చేసింది మైత్రి. ఈసారి రిసీవర్ అందుకున్న కౌముదిని కాల్ కట్ చేయలేదు. నువ్వు దేనికి భయపడకుండా అన్నీ మాట్లాడు. ఆ అమ్మ ఏది అడిగినా చెప్పు. ప్రామిస్, నువ్వు మళ్ళీ వెళ్ళాలనుకున్నప్పుడు ఇంటికి వెళ్తావు అంటూ మైత్రిని ఇంప్రెస్ చేసి జిమ్ సెటప్ దగ్గరికి వెళ్ళిపోయాడు రుద్ర. అన్న అంత ధైర్యం ఇచ్చాక ఇంకా ఆగుతుందా మన మైత్రి పాప? ఇంట్లో నుంచి బయటకు వచ్చింది మొదలు తన అనుభవాలన్నీ తల్లితో పంచుకుంటుంటే గుండె పొంగిపోతున్న ఆనందంతో వింటుంది కౌముదిని. అమ్మా, ఇంకొక ముఖ్యమైన విషయం. నేను అత్తయ్యతో మాట్లాడాను. మనకులా అత్తకి ముసుగులేదు. మావయ్య తెల్లదొర లెక్క భలే ఉన్నాడు. మావయ్యతో కూడా మాట్లాడాను. నేను భలే నచ్చేసానని అత్తయ్య అనింది తెలుసా? నన్ను చూస్తే ఎవరో దగ్గర వాళ్ళని చూసినట్టు ఉందంది. కానీ గుర్తుపట్టలేదు. అప్పుడు నేను ఫేస్ దాచేసుకున్నాను. కానీ అత్తయ్యకి బోల్డంత అనుమానం. ఎన్నడిగిందో తెలుసా అని బ్రేక్ లేకుండా మైత్రి చెప్తూనే ఉంటే నువ్వు బాగున్నావు కదా, నీకు ఏ ఇబ్బంది లేదు కదా అంటూ అన్నీ విన్నా సరే తల్లడిల్లుతున్న మనసుని కట్టడి చేయలేక అడిగారు కౌముదిని. హో, నేను సూపర్గా ఉన్నానమ్మా. వదిన కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా నిద్రపోతుంది తెలుసా? రుద్రాన్న ఇల్లు ఇంద్రభవనం లెక్క భలే ఉంది. ఇంటి పైన చెరువు ఉందమ్మా. నేను ఇప్పుడే అక్కడ ఆడుకుంటూ మాట్లాడుతున్నాను. మీరంతా మిస్ అయిపోయారు అంటూ సీతాకొక చిలుకల స్విమ్మింగ్ పూల్ చుట్టూ ఎగురుతూ మైత్రి మాట్లాడుతూనే ఉంటే థ్రెడ్మిల్ మీద రన్నింగ్ చేస్తూ మైత్రి ఎమోషన్స్ ని చూస్తున్నాడు రుద్ర. 6కి నిద్ర లేచిన రంజని గారు యథావిధిగా రొటీన్ వర్క్ స్టార్ట్ చేస్తే మెయిడ్స్ ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు సిన్సియర్ గా సైలెంట్ గా వేగంగా కదులుతూ ఉన్నారు. యజమానులు బయటకు వెళ్ళాకే ఆ గదిలోకి
క్లీన్ చేయడానికి వర్కర్స్ వెళ్ళేది. సో బెడ్రూమ్స్ తప్ప మిగతా అంతా చకచక క్లీనింగ్ అయిపోతూ ఉంటే రంజని గారు స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకుని బయటకు వచ్చేసరికి 6:30. వినోద్ గారు అప్పటికే వెనక గార్డెన్ లో వాకింగ్ స్టార్ట్ చేస్తే ఇక్కడ కిచెన్ లో కూడా వర్క్ స్టార్ట్ అయింది. రుద్ర కోసం ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాడు బిట్టులాల్. కిచెన్ మొత్తం బిట్టులాల్ కంట్రోల్లో ఉండడంతో పాటు తనకి హెల్ప్ చేయడానికి తన కింద ముగ్గురు పని వాళ్ళు ఉంటారు. అందులో ఇద్దరు ఆడవాళ్ళు, ఒక కుర్రాడు. ఎవరి డైట్ మెనూ ప్రకారం వాళ్ళకి మార్నింగ్ షేక్స్ నుంచి నైట్ పడుకునే ముందు వరకు పాలు లేదా జ్యూస్ మొత్తం బిట్టునే చూసుకుంటాడు. బిట్టుని దాటి కిచెన్ లో ఏదైనా వండాలన్నా లేదా చేయాలన్నా రంజని గారి పర్మిషన్ కావాల్సిందే. బిట్టు మొదటి నుంచి చాలా జాగ్రత్త పరుడు, ఇంకా అత్యంత నమ్మకస్తుడు. శేఖర్ చెప్పిన తర్వాత రుద్ర డైట్ ఏ టు జెడ్ మొత్తం తానే స్వయంగా చూసుకుంటున్నాడు. రంజని గారు కిచెన్ లోకి రావడమే వినోద్ గారి కోసం ప్రిపేర్ చేసిన గ్రీన్ జ్యూస్ ఇచ్చింది పనమ్మాయి. లెమన్ వేసావా అంటూ గదిమినట్టి బిట్టు అడుగుతూ ఉంటే ఆ గొంతుకి తడబడుతూ వేశాం సార్ అంటూ చెప్పింది ఇష్రాత్. హనీ అంటూ అదే గదమాయింపుతో అడుగుతూ ఉంటే 1 స్పూన్ యాడ్ చేశాను సార్ అంటూ కొలతలతో సహా చెప్పింది ఇష్రాత్. ఇష్రాత్ కి కంగారు. త్వరగా పని పూర్తి చేసేసి ఫోన్ చూసుకోవడం ఇష్టమైతే ఫోన్ మీద ఉన్న ఇష్టంతో చేసే పనిలో తప్పులు చేయడం, బిట్టుతో తిట్టించుకోవడం తన డైలీ రొటీన్ లో భాగం. తను వచ్చి 5 నెలలవుతున్నా ఇంకా నువ్వు భయపెడుతున్నావు అంటూ రంజని మందలింపుగా చెప్తూ ఉంటే 5 నెలలు కాదు మేడం, 5 సంవత్సరాలైనా ఈ పిల్లింతే అంటూ తనని గుడ్లేసుకుని చూస్తున్న ఇషాత్ని పొమ్మని చెప్తూ రుద్ర అన్న ఫ్రెండ్స్ కోసం ఏం చేయమంటారు మేడం అంటూ వినయంగా అడిగాడు బిట్టు. ప్రతిదానికి పట్టుకుంటున్న బిట్టుని తిట్టుకుంటూ కట్ చేయడం కోసం కూరగాయలు తీసుకుంది ఇష్రాత్. ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ మనతో పాటే ప్రిపేర్ చేసే, కొన్ని రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారు, తర్వాత వాళ్ళ డైట్ అడిగి నోట్ చేసుకో అంటూ వివరం చెప్పి వినోద్ గారికి జ్యూస్ తీసుకుని వెళ్ళిపోయారు రంజని. రుద్ర కోసం షేక్ తీసుకుని బిట్టు పైకి వస్తే రూమ్ లో రుద్ర లేకపోవడంతో స్ట్రైట్ గా వెనక్కి వచ్చిన బిట్టుకి గోలగోలగా స్విమ్మింగ్ పూల్ లో కేరెత్తలు కొడుతూ కనిపించింది మైత్రి. వింతగా చూస్తూ నిలబడిపోయిన బిట్టుని దగ్గరికి రమ్మని పిలిచి షేక్ తీసుకున్న రుద్ర, చెల్లి ఇక మీదట ఇక్కడే ఉంటుంది, పేరు మైత్రి అంటూ పరిచయం చేస్తే ఇంకా స్కూల్కి వెళ్ళటం లేదా అన్నా అన్నాడు బిట్టు మైత్రి మీదనే కళ్ళు నిలిపి. తొందరగా చేతివాటం ప్రదర్శించే రకం కాదుగా రుద్ర. రెస్పాన్స్ కోసం తిరిగి చూసిన బిట్టు మీదనే రుద్ర కళ్ళు సీరియస్ గా ఫిక్స్ అయి కనిపిస్తే అంటే ఆ ఏజ్ ఆటలు ఇంకా ఆడుతుంటేను అంటూ చెవి వెనక గోక్కుంటూ చిన్నగా చెప్తూ ఉంటే మైత్రి అలాగే ఆడుతుంది, ఎవ్వరూ అడ్డు చెప్పకూడదు, అందరికీ చెప్పు అంటూ ఆర్డర్ పాస్ చేసి ఆనంద్ వచ్చాడా అంటూ అడిగితే రాలేదు అన్నాడు బిట్టు. ఆనంద్ రాగానే నాకు కాల్ చేయమను అంటూ చెప్పి రుద్ర షేక్ తాగుతూ ఉంటే అంతా ఓకే భయ్యా, బట్ సార్ అంటూ నసిగాడు బిట్టు. రుద్ర నుంచి రిప్లై లేదు, జస్ట్ మైత్రి వైపు చూశాడు. ఇంద్రభవనం అంత ఇంట్లో ఉన్నది నలుగురు. పెళ్లితో నేహ వచ్చినా కానీ ఉన్నది కొద్ది రోజులే. ఇక వినోద్ గారు, రుద్ర, వేద్ లేచింది మొదలు పరుగులే. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఇంట్లో ఐరా వచ్చాకే రంజని గారికి మాట్లాడే మనిషి దొరికిందన్న ఫీలింగ్. కానీ ఇప్పుడు దాన్ని మైత్రి ఎల్లరి డిస్టర్బ్ చేస్తుందేమోనని బిట్టు భయం. రుద్ర సైలెన్స్ కి మళ్ళీ ప్రశ్నించి ధైర్యం చేయని బిట్టు ఓకే భయ్యా, నేను ఆనంద్కి చెప్తాను అంటూ కదులుతూ ఉండగానే పరుగున వచ్చిన మైత్రి రుద్ర రెక్క చుట్టేసి అన్నయ్య నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి ఈత కొడదాం అంటూ హుషారుగా అడిగితే పక్కకు తిరిగి చూస్తున్నాడు బిట్టు. ఇప్పుడు కాదమ్మా, సండే ప్లాన్ చేసుకుందాం, నీ ఆటలైపోతే లోపలికి వెళ్ళి హాట్ వాటర్తో స్నానం చేయి అంటూ రుద్ర చెప్తూ ఉంటే ఆడుకోవడానికి కూడా ప్లాన్ చేసుకోవాలా అంటూ మూతి తిప్పిన మైత్రి సర్లే నీ ఇష్టం అనేసి ముందుకు వెళ్ళేది కాస్త గిరక్కున వెనక్కి తిరిగి లోపల హాట్ వాటర్ ఉన్నాయా అంటూ అడిగింది అనుమానంతో. బాత్రూంలో హీటర్ ఉంది, ఆన్ చేస్తే హాట్ వాటర్ వస్తుంది, మీ వద్దని అడుగు చూపిస్తుంది అంటూ రుద్ర ఎక్స్ప్లెయిన్ చేయడంతో సరే అంటూ లోపలికి రివ్వున దూసుకొచ్చిన మైత్రి బెడ్ మీద మంచిగా నిద్రపోతున్న ఐరా పాప మీద ఆమాంతం పడిపోయింది. నీళ్లు కారుతున్న తడి బట్టలతో మైత్రి పడిన ఫోర్స్ కి గట్టిగా అరుస్తూ ఐరా లేచి కూర్చుంటే గుడ్ మార్నింగ్ వదినా అంటూ అల్లరిగా తడి చేతులతో మొహం మొత్తం పామేస్తూ ఉంటే తోసేస్తూ పిచ్చి పిచ్చిగా అరుస్తోంది డాక్టర్ పిల్ల. మొదట పెట్టిన కేకకే పరుగున లోపలికి వచ్చిన రుద్ర ఇద్దరి పొజిషన్ కి తన వెనక్కి వస్తున్న బిట్టుని బయటకు తోసేసి డోర్ క్లోజ్ చేశాడు. ఐరా బెడ్ మీద ఉంటే తన మీద మోకాళ్ళతో కూర్చునుంది మైత్రి.
3/4 నైట్ టాప్ మాత్రమే ఉంది ఐరా పాప ఒంటి మీద. ఫారెన్ లో ఇదంతా కామన్. అక్కడ పుట్టి పెరిగిన ఐరాకి చిన్నప్పటి నుంచి ఇలా నైట్ వేర్ కామన్ థింగ్ అయినా తొడల వరకు కవర్ చేస్తున్న ఆ టాప్ ని రుద్ర ఎక్స్పెక్ట్ చేయలేదు. గులాబీ రంగు పాదాలు, పాల మిగడ పసుపుతో మెరిసిపోతున్న కాళ్ళు బెడ్ మీద వేగంగా బౌన్స్ అవుతూ ఉంటే, ఆయు మ్యాన్, ఉదయాన్నే వాటర్తో ఆటలేంటి అంటూ శివాలెత్తుతోంది ఐరా. వాటర్ కాదు, ఈత కొట్టాను అంటూ డ్రెస్ నుంచి కారుతున్న వాటర్ ఐరా మొహం మీద విదిలిస్తూ, నువ్వు మిస్ అయిపోయావు, నేను ఫుల్గా ఈత కొట్టాను తెలుసా అంటూ హుషారుగా చెప్తోంది మైత్రి. ఆ స్టాప్ ఇట్ అని అరుస్తూ ఫేస్ కవర్ చేసుకోవడానికి డాక్టర్ పాప కుస్తీలు పడుతూ ఉంటే ఇద్దరెల్లరి బాగుంది. బట్ వేగంగా కదులుతున్న ఐరా లెగ్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటే మైత్రి చేయి పట్టుకుని బెడ్ మీద నుంచి దించుతూ ఆ పక్కనే ఉన్న బ్లాంకెట్ తో ఐరా లెగ్స్ కవర్ చేసి మైత్రిని వాష్రూమ్ కి తీసుకొచ్చి హీటర్ ఆన్ చేసిన రుద్ర ట్యాబ్స్ ఎలా ఆపరేట్ చేయాలో చూపించి బయటకు వచ్చాడు. ఫోల్డ్ చేసుకున్న లెగ్స్ తో హెయిర్ కొప్పు పెడుతున్న ఐరా బెడ్ కి ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని స్టిఫ్ గా నిలబడ్డాడు రుద్ర. ఎదురుగా ఉన్న రుద్రను డౌట్ గా చూస్తూ, ఈస్ దిస్ యువర్ ఐడియా అంటూ అడిగితే ఆన్సర్ లేదు సరికదా, మళ్ళీ పక్కన పడేసి ఉన్న బ్లాంకెట్ తో ఐరా లెగ్స్ కవర్ చేస్తూ, ఇంకోసారి ఇలా కనపడకూడదు అంటూ నార్మల్ గానే చెప్పినా ఆర్డర్ వేసినట్టు ఒక బేస్ ధ్వనించింది ఆ గొంతులో. సూటిగా చూస్తున్న రుద్ర కళ్ళలో కళ్ళు నిలిపి, టెంప్టింగ్ గా ఉందా అంటూ బ్లాంకెట్ పక్కకు తీస్తూ కవ్విస్తూ ఉంటే నెక్స్ట్ సెకండ్ సరిగ్గా ఉన్న ఐరా లెగ్ పట్టుకుని పైకి లేపి సేమ్ బ్లాంకెట్ తో బాడీని ఫుల్ గా ప్యాక్ చేసేసాడు. మెంటల్, ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నా రూమ్ లో నా బాడీ మీద నీ కోడి పెత్తనం ఏంటి? లీవ్ మీ అంటూ గొంతు చించుకుంటోంది పాపం డాక్టర్ పాప. లోపలికి సన్నగా వినిపిస్తున్న ఐరా గొంతుకి తలుపులకు చెవులు రిక్కించిన మైత్రి, హీరో హీరోయిన్స్ మళ్ళీ ఆడుకుంటున్నారు, సూపర్ అంటూ బబుల్స్ వస్తున్న బాడీ వాష్ ఫుల్ గా ప్రెస్ చేసి ఆడుకుంటుంటే నెక్ వరకు రోల్ చేసిన బ్లాంకెట్ గుప్పిని బిగించి ముందుకు లాగిన రుద్ర, నాలో మృగం నిద్ర లేచినప్పుడు ఆడదాని మీద పడుతుంది. నాకు ఆడపిల్లలతో ఆడుకునే అలవాటు లేదు. ఆడపిల్ల అందాలు నా వీక్నెస్ కూడా కాదు. సబ్జెక్ట్ అయినా సరే లిమిట్స్ క్రాస్ చేస్తే చెంపలు పగులుతాయి. నువ్వు ఉంటున్న ఈ రూమ్ నా ఇంట్లో పార్ట్. నా సరౌండింగ్స్ లో ఉన్నంత వరకు ఇది రిపీట్ అవ్వకూడదు, మైండ్ ఇట్ అంటూ స్మూత్ టోన్తో హెచ్చరించి బెడ్ మీద పడేసి పోతూ ఉంటే, బీస్ట్ అంటూ కచ్చిగా తిట్టింది డాక్టర్ పాప. ఎస్, ఐఎమ్ యువర్ బీస్ట్. బీస్ట్ మీద రీసెర్చ్ చేయి, రుద్ర మీద కాదు అంటూ వేలు చూపించి చెప్పి, అండ్ వన్ మోర్ థింగ్, కోడి పెత్తనం కాదు, బోడి పెత్తనం. కోడి అంటే చికెన్, కోసుకు తినేది అంటూ కిర్రాక్ లుక్స్ తో ఐరా పాప బాడీని టాప్ టు బాటమ్ ఫింగర్ తో పాయింట్ చేస్తూ, ఇంకోసారి రిపీట్ అయితే అదే జరుగుతుంది అంటూ ఐవింగ్ చేసి వెళ్ళిపోతే కన్ను కొట్టిన బాబు కవ్వింపుకి క్షణ షాక్ అయిన ఐరా తల విదిల్చుకొని, ట్రై చేయకు, ఈ ఐరాని భయపెట్టడం ఇంపాసిబుల్ అంటూ చుట్టేసిన బాడీతో బెడ్ మీద చేపలా కొట్టుకుంటూ గట్టి గట్టిగా అరుస్తూనే ఉంది. వినిపిస్తున్న డాక్టర్ పాప అరుపులకి ఇది అని తెలియని చిలిపి సబడి గుండెల్లో ఆక్రమిస్తూ ఉంటే నవ్వుకుంటూ స్టూపిడ్ అనుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకున్నాడు రుద్ర. మరి ఈ హీరో హీరోయిన్ ఆటలు ఎంతవరకు సాగుతాయి? నిజంగానే బాబు పాపని ఏ తందూరినో బటర్ చికెనో చేసుకుని తినేయడు కదా. అయినా బాబులు బీస్ట్ అని తెలిసి కూడా ఈ టామ్ అండ్ జెర్రీ ఆటలు అవసరమా డాక్టర్ పాప? అమ్మతో మాట్లాడుతున్న మైత్రిని అడ్డు పెట్టుకుని బాపు ఏదైనా కొత్త ప్లాన్ కి శ్రీకారం చుట్టనున్నాడా? ఈలోగా మన మైత్రి పాప అకౌంట్ లో 4 కళ్ళ డాక్టర్ బాబు బలికాలున్నాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.